నాన్న లేకుండా నాన్న తరపు చుట్టాలు, అమ్మ లేకుండా అమ్మ తరపు బంధువులు, బావ, చిన్నాన్న, మనవడు, మరిది. ఓహో, నేను కలల కన్న బంధాలు, కోరుకున్న అనుబంధాలు నిజంగా నమ్మలేకపోతున్నాను మహా. మురళి, నాన్న మాటలకి నువ్వు నిజంగా బాధపడలేదా? నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? నిజమే చెప్పు. పెద్దగా బాధపడలేదు, కానీ మీ నాన్నగారి ఆ బేస్ వాయిస్, ఫేస్లో సీరియస్నెస్ చూసి కొంచెం కంగారు పడిన మాట మాత్రం నిజమే. ఇక్కడేం చేస్తున్నారమ్మా? కొత్తగా పెళ్ళని మొగుడు పెళ్ళాలు మాట్లాడుకుంటుంటే పర్మిషన్ లేకుండా మధ్యలో దూరింది చాలక, ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నారు అంటావేంటే? వచ్చిన పనేంటో చెప్పు. చెప్తాను. ఏం లేదు బాబు, మా ఇళ్లలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు మా కులదైవాన్ని దర్శించి ఆ గుళ్ళో పూజ చేసిన తర్వాతే మిగతా కార్యక్రమాలు పెట్టుకోవడం ఆనవాయితీ. అలా కానివ్వండి, నాకేంటి అభ్యంతరం? మిమ్మల్ని చూస్తుంటే చాలా నెమ్మదస్తులాగే ఉన్నారు. ఎవరన్నారు? మహా, నువ్వేమన్నా చెప్పావా? తామ్మగారు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. మనం చాలా స్పీడా? మామూలు స్పీడ్ కాదు, యమ స్పీడ్. స్పీడా? వీళ్ళేదో కొంపలు ముంచేటట్టున్నారు. నువ్వైనా చెప్పవే. అది కాదు బాబు, రేపు పూజ చాలా నిష్ఠగా చేయాలి. అలాగే చేద్దాం, కానీ అంతవరకు మీ ఇద్దరు పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా అంటే మేమిద్దరం పవిత్రంగా లేవనా మీ ఉద్దేశం? నీకు నసక్కువైపోయింది, చెప్పేది డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ఈ డొంక తెరుడు ఎందుకు? అసే ప్రమిళ, నువ్వు చెప్పే. ఏం లేదు బావగారు, వెరీ సింపుల్. ఈ రోజు రాత్రికి మీరు కలుసుకోకూడదు, సపరేట్ గా పడుకోవాలి. అంతేనే, ఇంకేమన్నా ఉందా? బాగా ముదిరిపోయారు. అంతే బాబు, అంతే. మేము వస్తాం.